ఇది పెళ్ళిళ్ళలో చేసేలాంటి ఈ వాంగిబాత్ అండి. చాలా రుచికరంగానే ఉంటుంది. లంచ్ బాక్సులకు కూడా పిల్లలకు వేస్తే ఇష్టంగా తింటారు. మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో ఖండితంగా పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఈ వాంగిబాత్ చేయడానికి మనకు ఎలాంటి సామాన్లు కావాలి ఏమి చూద్దాము. ఇక్కడ నేను ధనియాలు, జీలకర్ర, తర్వాత చెక్క, లవంగము, చూడండి చెక్క చూపిస్తున్నాను. చెక్క ఇన్ని తీసుకోవాలి. లవంగము ఒక 6-7 లవంగాలు తీసుకున్నాను. జాపత్రి తీసుకున్నానండి. జాపత్రి తెలుసు కదా, జాకాయి జాపత్రి రెండిట్లో ఒకటి తీసుకోవచ్చు. జాపత్రి తీసుకున్నాను. తర్వాత పక్కన ఏలక్కలండి, ఓ 4 ఏలక్కలు. మీరు ఏలక్కలు పొట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇది వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ అంత మెంతులు, ఒక 1/2 స్పూను జీలకర్ర, 1.5 స్పూన్ అంత ధనియాలు వేసుకున్నాను. 1.5 స్పూను మినపప్పు, 1.5 స్పూను శనగపప్పు అండి. ఇవి చూడండి, బ్యాడిగి మిరపకాయలు తీసుకున్నాను, గుంటూరు తీసుకున్నాను. బ్యాడిగి పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకున్నానండి. అప్పుడు మనకు దాని లోపల గింజలన్నీ కూడా బాగా వేగుతాయి. ఓ కప్ అంతా ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనము వేయించుకోవాలి. బాణట్లేకి అన్నీ వేసి మనము వేపుకుందామండి. ఇప్పుడు చూడండి, అన్నీ నేను బాణట్లోకి వేస్తాను. అలాగే వంకాయలు కూడా మనము తరుక్కోవాలి. ఇదిగో కొద్దిగా చింతపండు, ఇది నిమ్మపండు అంతా చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు కూడా వేయాలి దీనికి. ఈ వంకాయలు చూడండి, 8 వంకాయలు తీసుకున్నాను నేను. అంటే నేతగా ఉన్నాయండి వంకాయలు. కరివేపాకు, తర్వాత కొత్తిమీర, ఓ ముక్కంత అల్లం అండి, ఓ ఇంచంత అల్లం, నేతగా ఉండే అల్లము. ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ముక్కలు చేసుకుంటున్నాను నేను. ఎంత నేతగా ఉన్నాయి, గింజలే లేవండి, అంత బాగుంది ఇది. వంకాయలు చాలా బాగుంటుంది. మీరు తెల్లటి వంకాయలు కూడా తీసుకోవచ్చండి. మాకు ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇదే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటినంతా పోపు అంటే మసాలాలన్నీ వేయించుకుందాము. అన్నీ వేసి నేను బాణట్లకి వేయిస్తున్నాను. ఇవి చూడండి, కొద్దిగా ఓ చిన్న స్పూన్ అంత నూనె వేసి వీటినంతా వేసి వేయించుకోవాలి ఒక్కొక్కటిగా. ఇవి కూడాను చిన్నగా ముక్కలు చేస్తున్నానండి. చెక్కను, దాల్చిన చెక్కను ఇలా కొద్దిగా వేగినాక మనము వేరే వస్తువులన్నీ కూడా వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా వేసి వేయించుకుందాం మనము. ఇవన్నీ కాస్త వేగగానే తర్వాత మనము మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి వేయించుకుందాము. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఇది కొద్దిగా వేగినాక ఎండుమిర్చి వేసుకుందాము. ఇలా వేపుకోవాలి, బాగా కలిపి వేపుకోవాలండి. ఓ సైడు కలవకుండా అలా ఉంచకూడదండి. కరెక్ట్గా వేపుకున్నామంటే మనం మాడకుండా బాగా వస్తుంది. మనము మంటను హెచ్చు తక్కువ చూసుకుంటూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఎండుమిర్చి తుంచుకున్నాం కాబట్టి బాగా అవుతుంది. క్రిస్పీగా అవ్వాలండి, అప్పుడే బాగుండేది. అందుకని దీన్ని కూడా బాగా వేయించుకుందాము. ఎండు కొబ్బరి కూడా వేసి మనము వేయించుకుందామండి. మీరు ఎండు కొబ్బరి తురిమైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాము. అంటే ఇది క్రిస్పీగా అవుతుందండి. ఆ వేడి తగిలేటప్పటికి మీకు మిక్సీ వేసుకున్నప్పుడు బాగా వస్తుంది. అందుకని ఇంకోటి ఏమంటే కొబ్బరి వాసన లేకుండా ఉంటుందండి ఎన్ని రోజులైనా. తర్వాత కొద్దిగా ఇప్పుడు లాస్ట్లో గసాలు వేస్తున్నాండి. ఓ 2 స్పూన్లంతా గసాలు వేస్తున్నాను. చాలా రుచి ఇస్తుందండి. గట్టి కూడా అవుతుందండి. కొంచెము మసాలా అంతా రుబ్బుకున్నాక గట్టిగా వస్తుందండి ఈ గసాలు వేసినామంటే. ఇప్పుడు నూనె వేసి బాణట్లోకి తగినంత నూనె వేసేయండి, ఓ 3-4 స్పూన్లంతా. దీన్ని రుబ్బుకుందాము. ఇవన్నీ కూడా మిక్సీకి వేసేసుకుందాము. ఇటువైపు ఆవాలు వేసాను చూడండి. నూనెలోకి ఆవాలు వేసి కరివేపాకు, తర్వాత అల్లం అండి, అల్లము తురిమి వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా పోపు చేసుకోవాలి. అంటే మీడియంగా చేసుకోవాలండి, ఎక్కువ వేగనీయకూడదు. ఎందుకంటే తర్వాత వంకాయలు వేసినప్పుడు అవన్నీ ఎక్కువ కలర్ అయిపోతుంది. కొద్దిగా పసుపు కూడా వేసానండి. ఇప్పుడు మనము వంకాయలన్నీ తీసి వేసేసుకోవాలి. ఇలా వేసి కలిపెట్టాలండి బాగా. ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేస్తే కండ్రు పట్టకుండా ఉంటుందని. ఇది చూడండి, మసాలా అంతా మిక్సీ వేసేసుకున్నాను. కొద్దిగా చింతపండు రసం వేస్తున్నానండి. చింతపండు రసం వేసి మనం కలిపెట్టి మూత పెట్టి అలా ఉడికించుకున్నామంటే చాలా బాగా అవుతుంది. ఇప్పుడు ఉడికింది అది. మసాలా కూడా వేసేస్తున్నాను. బాగా మనకు కావాల్సినంత మసాలా వేసుకోవచ్చండి.
నేను 2 స్పూన్లంతా మసాలా వేసినాను. పిండి కలర్ కూడా ఎలా వచ్చింది. పసుపు వేస్తున్నాను అండి. తర్వాత కొద్దిగా పసుపు వేసాను. వీటినంతా కూడా నేను బాగా వేపుకోవాలండి. మనము సిమ్లోనే పెట్టి వేపుకుంటే బాగా వేగుతుంది. మాడకుండా ఉండాలి కదా, అందుకని పక్కన అన్నం కూడా చేసి ఉంచుకున్నాను నేను. ఈ అన్నాన్ని ఇప్పుడు నేను ఈ కూర చేసుకున్నాను కదండి, వాంగిబాత్ కూర, దీంట్లోకి వేసి అన్నము కలిపేసాను చూడండి. కలిపేసి ఇలా ప్లేట్లో ఉంచాను. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా రుచికరంగా ఉంటుంది. లంచ్ బాక్స్కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్